ఈ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న అన్వేష్ గారు సీతమ్మ వారి గురించి తప్పుడు వాక్యాలు కొన్ని చెప్పారు. దాని గురించి మీరు నా సలహా ఏంటంటే వాడు బతికుండగా ఇటువైపు రాకూడదని. వాడు బతికుండగా ఇటువైపు రాకూడదని. ఎందుకంటే ఇక్కడికి వస్తే మిస్సింగ్ కేసు బుక్ అవుతుంది. ఎందుకంటే వాడిని ఎవరు తీసుకెళ్ళి నాలుకకు వస్తారో తెలియదు, వాడిని ఎవరు తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలియదు. సో ఇప్పుడు నాకు ఉంటుంది వాడిని ఏదో ఒకటి చెయ్యాలని. ఎందుకని అంత నీచ స్థితికి మాట్లాడాడు. అయితే బురదలో రాయి వేయకూడదు, పెంట మీద రాయి వేయకూడదు, కాబట్టి నేను మాట్లాడట్లా. కానీ అతను చేసిన వ్యాఖ్యలకి ఇవాళ కాకపోతే ఏదో ఒకరోజు శిక్ష తప్పదు. ఎందుకంటే సీతమ్మ తల్లి కాదమ్మా, స్త్రీ జోలికి వెళ్ళకూడదు. స్త్రీ జోలికి వెళ్ళి స్త్రీ గనక మన వల్ల కంట తడి పెట్టింది అంటే ఆ కంట తడి వెనక మనం చేసిన పాపం ఉంటే కట్టి కుడుపుతుంది. ఎవరైనా నువ్వైనా అంతే. నీ జోలికి వచ్చి నిన్ను భయంకరంగా బాధ పెట్టి కన్నీరు కార్చేలా చేసిన వాడు ఎవడైనా సరే వాడి జీవితంలో వాడు బాగుపడు. ఈ విషయం గ్రహించాలి అందరూ. అయితే శివాజీ గారు అనసూయ గారి ఇష్యూ కూడా కొన్ని జరిగాయి కదా, దాని గురించి ఏమంటారు? స్త్రీకి రాజ్యాంగం స్వేచ్ఛ హక్కునిచ్చింది, సమానత్వపు హక్కునిచ్చింది, భావ ప్రకటన హక్కునిచ్చింది, అన్ని రకాల సదుపాయాలు ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నారనుకో, సపోజు వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. ఇప్పుడు 4 గోడల మధ్య చూపించాల్సిన అందం తన భర్తకి ఏదైతే ఉందో అది బాహ్యంగా వచ్చి చూపిస్తోంది అంటే అది తనకిష్టమైంది. తన ఇష్టాన్ని అడ్డు చెప్పడానికి మనకు అర్హత లేదు. రాజ్యాంగం అలా ఇచ్చింది. సుప్రీంకోర్టు అయితే ఏకంగా చెప్పింది ఒకరికొకరు ఇష్టమైతే పెళ్లి కూడా అక్కర్లేదు, కలిసి జీవించండి అని చెప్పింది. మరి దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? కాబట్టి ఒకళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ సమానత్వపు హక్కుల్ని కాల రాసే ప్రయత్నం మనం చెయ్యకూడదు. నేను వేసుకుంటా, నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే మానేరా అంది. అసలు దీన్ని ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మరి వీళ్ళు ఈ స్త్రీ వస్త్రధారణ గురించి మాట్లాడుతున్న వాళ్ళు మరి తెర మీద సొల్లు కార్చుకుంటూ చూస్తారుగా, లేపి లేపి చూపిస్తారా, ఎప్పుడు చూపిస్తారా అని వెతుక్కుంటూ చూస్తారుగా. ఇంకా నువ్వు ఆ యూట్యూబ్లోకి వెళ్ళావనుకో, కెమెరా ముందు పెట్టి చక్కగా వలువలని విడదీసి అర్ధనగ్నంగాను పూర్తి నగ్నంగాను చూపిస్తుంటే సొల్లు కార్చుకుంటూ చూస్తున్నారుగా. మరి స్త్రీలో చాలామంది ఇది తప్పు అని అన్నప్పుడు యూట్యూబ్లో ఇవన్నీ బ్యాన్ చేయండి, కాపాడండి స్త్రీ గౌరవాన్ని. ఇవన్నీ పిచ్చి మాటలు, వృధా. నన్ను అడిగితే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి కావలసినట్టు వాళ్ళు ఉంటారు. మనకెందుకమ్మా? ఇప్పుడు ఇప్పుడు అదొక కంటెంట్ అయింది సోషల్ మీడియాకి. ఏమన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళ కొంపల్లో వాళ్ళ పిల్లల్ని కంట్రోల్లో పెట్టలేదు. నీతి వాక్యాలు చెప్పే కొంతమంది నాయకులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, వాళ్ళ కొంపల్లో వాళ్ళ పిల్లల్ని కంట్రోల్లో పెట్టలేరు. వీళ్ళు బాహ్య ప్రపంచం గురించి మాట్లాడతారు. నేను చెప్పేది ఒకటి, ఒకరి జీవితాన్ని మనం వేలెత్తి చూపించకూడదు, ఒకరి జీవితంలో తప్పులు మనం ఎత్తి చూపించకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి, అడిగితే సలహా ఇవ్వాలి. అయితే గురుగారు ప్రభాకర్ గారి కొడుకు గురించి కూడా చిన్న ఇష్యూ నడిచింది కదా, దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? నీకు ఒక సామెత చెప్తా, విన్నావో లేదో? పండిత పుత్ర పరమ సుంఠ. విన్నావా ఎప్పుడన్నా? అంటే పండితుడైనటువంటి వాడి కడుపున పరమ సుంఠ పుట్టాడు అని అర్థం. నిజంగా ఒకానొక నాడు ఈటీవీ అనేది స్థాపించిన రోజు నుంచి తలలో నాలుకలా మెలిగిన వాడు ప్రభాకర్. నాకు బాగా తెలుసు. అబ్బో ఇప్పుడు కాదులే, 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం దేవదాస్ కనకాల గారి ద్వారా అచ్యుతు, ప్రభాకరు, ప్రదీపు, కాదంబరి కిరణు, సుబ్బరాయ శర్మ వీళ్ళంతా చాలా గొప్ప నటులు, మహా అద్భుతమైన నటులు, అందులో అనుమానం లేదు. ఈటీవీకి మగవాళ్లలో బుల్లితెర మెగాస్టార్ అంటే అచ్యుత్. ప్రస్తుతం ఇప్పుడు లేడు. ఆ అచ్యుత్ లేని తర్వాత ఆ స్థానాన్ని దక్కించుకోవాలా, అందరూ కట్టబెట్టారు బుల్లితెర మెగాస్టార్గా ప్రభాకర్కి. అంత గొప్ప నటుడు, నవరసాలు పోషించడంలో అద్భుతమైన చాతుర్యం ఉన్నవాడు, స్వచ్ఛమైన మనిషి, ఏ లాభాపేక్షలు లేకుండా స్వార్థాలు లేకుండా తను, తన భార్య, తన బిడ్డలు, తన వృత్తి తప్ప ఇంకొకటి తెలియదు. దిక్కుమాలిన రాజకీయాలు చెయ్యడు. టీవీ ఇండస్ట్రీలో తన ద్వారా వచ్చిన నటీనటులు ఎంతోమంది ఉన్నారు. ఎంత మంచివాడో, ఎంత మంచి పేరు ఆ చిన్న బుల్లితెర స్క్రీన్ మీద. అటువంటి వాడి గడుపున వీడు పుట్టి వీడు తండ్రి పరువుని తీయడానికే పుట్టాడా అన్న విధంగా ప్రవర్తించాడు. నిజానికి
ఏముందిలేమ్మా, పిల్లల సంతోషం కోసమే వీళ్ళంతా బ్రతుకుతారు, వీడు వద్దని చెప్పినా వాడు పాడకుండా ఉంటాడా, సినిమా పబ్లిసిటీ కోసం, సినిమా హైప్ కోసం, సినిమా అందరూ చూడాలనో, లేదా ఈ పాట ఏమిటి ఎందులోది అనే ఆలోచనతో అందరూ చూస్తారనో ఏదో చేశాడు, చాలా తప్పు చేశాడు. తర్వాత ఏం జరిగిందో నాకు అది అప్రస్తుతం. కానీ మీ ద్వారా నేను చెప్పేది ఒకటే, నీ తండ్రి ఆకాశం అంత ఎత్తు పేరు సంపాదించాడు. ప్రభాకర్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని ఆకాశం అంత ఎత్తు ఉన్న పేరు సంపాదించాడు. నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు ఎగ్గు ఉంటే ఆ పేరుకి మకిలి పట్టకుండా మీ నాన్న అడుగు జాడల్లో నడిస్తే నీ జీవితం బాగుంటుంది. కానీ వాడికి 2 సంవత్సరాల కష్టకాలం, 2 సంవత్సరాల కష్టకాలం. వాడు ఇప్పుడిప్పుడే స్టార్ అవ్వడు, వాడికి చాలా కష్టకాలం నడుస్తోంది. ఇప్పుడు ఇంకో విషయం తెలుసా, వాటితో చెయ్యాలనుకున్న వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతారు. అంటే కష్టకాలం అంటే ఇంతకన్నా ఏముంటుంది. కానీ ఇదే తరహాలో వచ్చిన ఒక చిత్రం, అది నాకు మన అన్నపూర్ణ స్టూడియోలో చూపించారు, మోగ్లీ. అది ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు. ఆ సినిమా గురుగారు, ఈ సినిమా నిజానికి బాగుంది గురుగారు, కానీ ఎందుకో రెస్పాన్స్ సరిగా లేదు అంటే చూడగానే చెప్పా, అరే ఎవడన్నా వీడిని ప్రతినాయకుడిగా పెడతాడరా, విలన్గా పెడతాడరా, ఎవడన్నా పులి పిల్లి ఆడుకున్నట్టుంది ఆ సినిమా అంతా. అసలు ఈ సినిమా డ్రాబ్యాక్ అయిందంటే ఆ విలన్ వల్లే, ఆ విలన్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి వల్లే ఈ సినిమా పోయింది. కానీ ఆ మోగ్లీ అనే పేరు ఆ నటుడికి ఇంటి పేరు అవుతుంది భవిష్యత్తులో. ఖచ్చితంగా రాసుకోండి, కావాలంటే ఇది సేవ్ చేసుకోండి ఈ మాట. ఇప్పుడు షావుకారు జానకి, గుమ్మడి వెంకయ్య, తర్వాత శుభలేఖ సుధాకరు, చాలా పేర్లు ఇలా వచ్చినాయి సినీ నటులకి. వాళ్ళ సినిమా పేరుతో ఇంటి పేరుగా మారిపోయినాయి కదా. అట్లా మోగ్లీ అనే పేరు వాడి ఇంటి పేరు అవుతుంది భవిష్యత్తులో. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించే హిందీ ఇండస్ట్రీలో ఒక సన్నీ డయాల్ ఎలాంటి హీరో అయ్యాడో, తెలుగు ఇండస్ట్రీలో వాడంత గొప్ప నటుడు అవుతాడు, అంత చరిష్మా ఉన్నవాడు అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. కొంత సమయం పడుతుంది. ఆ పిల్లవాడు ఎవరో నాకు తెలియదు, నిజంగా తెలిస్తే ఆ నెంబర్ ఉంటే వాడే మాట్లాడేవాడిని, నాకేమో తెలియదు. కానీ ఆ పిల్లవాడి జీవితం మాత్రం, వాళ్ళ తల్లిదండ్రులు ఏం ఉద్యోగాలు చేస్తున్నారో ఎందులో ఉన్నారో నాకు తెలియదు. వీడి వయస్సు అంటే ఓ 25 వేసుకుందాం, 25 ఏళ్ళుగా వాళ్ళు సంపాదించిన పేరు వీడు 5 నుంచి 9 సంవత్సరాల్లో సంపాదించేస్తాడు. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు. కానీ ఆ చిత్రంలో మాత్రం సరైన ఫలితం రాకపోవడానికి ప్రతి నాయకుడి పాత్రలో ఉన్న మనిషే నాశనం అవడానికి కారణం. ఇది నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అలాగే తెలుగు ఇండస్ట్రీలో రష్మిక గారు, విజయ్ దేవరకొండ గారు ఎంగేజ్మెంట్ జరిగింది కదా, కాకపోతే వాళ్ళకి పెళ్ళయ్యాక డివోర్స్ అవుతుందని వేణుస్వామి గారు అన్నారంట. మరి దీని గురించి ఏమంటారు? ఈ మాట విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఆ వేణుస్వామి ఇలా అన్నారని చెప్పు. వెంటనే ఆయన అందమైన భాషతో, అందమైన విధానంలో చాలా చక్కగా చెప్తాడు. అమ్మ, ఇప్పుడు నువ్వన్న పేరు వేణుస్వామి గారి అంటే నాకు ఒక రకంగా ఇష్టం. ఎందుకంటే నాకన్నా బాగుంటాడు, ఎర్రగా ఉంటాడు, మంచి ఫిగరు, మలయాళ స్టార్ లాగా ఉంటాడు, అందమైన కళ్ళద్దాలు, అందమైన డ్రెస్సులు, అబ్బో చాలా బాగుంటాడు అనుకో, అది వేరే విషయం. దురదృష్టం ఏంటంటే ఆయన చెప్పింది ఏది కాదు. ఇది నా దగ్గర, ఆయన దగ్గరికి వెళ్ళి కాదు అని చెప్పి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నాకు అప్రస్తుతం. అది ఆయన విధానం, ఇది నా విధానం. నేను ఆయన విమర్శించను, నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి నేను విమర్శించకూడదు. అది ఆయన విధానం. అమ్మ, నేనెవరు, నాకేమన్నా ఇదే లేదమ్మా. మా మధ్య ఏ రకమైన గొడవలు ఇలాంటి పెట్టడానికి ప్రయత్నం చేసినా నేను ఎప్పుడూ ఆయన్ని గౌరవిస్తా. ఎందుకంటే అసలు ఆయన సినిమాల్లోకి వెళ్ళాలి, కానీ ఎవరి పనికి వస్తారమ్మా ఇప్పుడు ఉన్న వాళ్ళలో. అసలు మొదటే వెళ్ళిపోయి ఉంటే కైకాల సత్యనారాయణ అనే మహానుభావుడు ఎలా ఉన్నాడో అంతటి గొప్ప నటుడు అయ్యేవాడు. ఇప్పుడైనా వెళ్ళినా కూడా తప్పులేదు. హీరోల కన్నా ఎక్కువ సినిమాలు బుక్ అవుతాడు బ్రహ్మానందం లాగా. అంత గొప్ప వెలుగు. అది సరే, అది ఆయన ఇష్టం. కాకపోతే ఆయన చెప్పింది అవ్వలేదు అనే మాట నాకు అనవసరం. కానీ ఇంతకుముందు కూడా చాలా ఆయన చెప్పారని, అవి నిజమవుతాయని నా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది ఏమైందో అందరికీ తెలిసి నేను చెప్పక్కర్లా. ఆయన విషయం నాకు అప్రస్తుతం. కానీ విజయ దేవరకొండ రష్మిక వైపు ఎవడన్నా చూస్తే వాడిని చంపేస్తాడు. ఇప్పుడు చెప్పి విడాకులు అవుతాయా? అంతే, నేను చెప్పేది ఏంటి. అయితే ప్రభాస్ గారికి ఫ్యూచర్లో పెళ్ళయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటారా? యాక్చువల్గా ఏంటంటే బాహ్య ప్రపంచానికి తెలియకపోవచ్చు, తన ఆలోచన, తన విధానం ఒకవైపే ఉంది. ఆ వైపు ఎప్పుడు ముందుకు వస్తే అప్పుడు బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది. ఆ ఒకవైపు ఏమిటో అందరికీ తెలిసి నేను చెప్పక్కర్లా. అది ఈ మధ్య ఎవరో త్రిషతో పెళ్ళవుతుందా అని అడిగారు.
వెళ్ళి అడిగిరా ప్రభాస్ని చేసుకుంటాడేమో అని. ప్రభాస్ మనసులో ఉన్నది ఒకళ్ళే, ఆ ఒకళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాడు అంతే, ఇంకా వేరే మాట అక్కర్లా. కానీ ఉందమ్మా జీవితంలో ఏంటంటే తన జీవితంలో తను కోరుకున్న విధంగా ఈ 2026లో మొదలైంది. రాజాసాబు పూర్తిగా మారుతి వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది అని సంక్రాంతికి ముందే చెప్పా. మనశంకర వరప్రసాద్ మల్టీ స్టారర్ మంచి రిజల్ట్ ఇస్తుంది, 2 వారాల తర్వాత ఓటీటీలో వస్తుందని చెప్పా. రాజాసాబు అడ్రస్ లేకుండా ఇదవుతుంది, కొంచెం యావరేజ్ అని అనుకుంటారు కానీ యావరేజ్ని కూడా టచ్ చేయదు అని చెప్పా. మారుతికి ఈ దెబ్బ మామూలుగా ఉండదు అని చెప్పా. అదే జరిగింది. అందరికన్నా ఆనందంగా ఉండేవాడు మాత్రం నవీన్ పులిశెట్టే, వాడి సినిమా మాత్రం బాగా డబ్బులు వస్తాయని చెప్పా. అందరికీ తెలుసు. భర్త మహాశైల విజ్ఞప్తి అనేది మాస్ జాతర పార్ట్ 2 అది అని చెప్పా. ఎవడన్నా విన్నాడు అసలు సినిమా? అది. సో అలాగే ప్రభాస్కి ఈ సంవత్సరం కొంత ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పటికీ తిరిగి కోలుకొని బ్రహ్మాండంగా తను ఏమిటో చూపిస్తాడు, మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ కనబడతాడు. సమంత గారు మరో పెళ్లి చేసుకున్నారు కదా, తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? లక్షణంగా ఉంది, ఏ ఇబ్బంది ఏం లేదు. తనకేంటంటే అక్కినేని వంశానికి తన వల్ల ఇబ్బంది రాకూడదు అన్న ఒక ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకుంది తప్ప అక్కడ గొడవలు లేవు, కొట్లాటలు లేవు, ఏమీ లేవు. అక్కినేని వంశ గౌరవం, వారికి తన వల్ల ఏ రకమైన వంశాభివృద్ధి విషయంలో ఇబ్బంది రాకూడదు అని ఒక మంచి నిర్ణయం, తన ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు సఫర్ అవ్వకూడదు అని ఒక మంచి, వాళ్ళు చక్కగా స్నేహితుల్లాగా పక్కకు వచ్చారు కానీ కొట్టుకు చావాలా, ఏమీ లేదు. ఈ అందరూ ఏముందిలే వాడెవడో చెప్పాడని ఇష్టం వచ్చాడు మాట్లాడారు, అదేమీ లేదమ్మా. భవిష్యత్తులో వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేసినా నేనేం ఆశ్చర్యపోను. అది